జిల్లాల పర్యటనలో తెలంగాణ బీజేపీ చీఫ్. గాంధీ భవన్లో వరంగల్ కాంగ్రెస్ నేతల భేటీ. శ్రీశైలంలో ఫుల్ రష్. వారం పాటు సర్వదర్శనాలు రద్దు. విషాదంగా మారిన ఢిల్లీ స్టూడెంట్ మిస్సింగ్ వ్యవహారం. ఇలాంటి మరిన్ని వార్తలు ఫటాఫట్ న్యూస్ లో చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టింది మొదలు బిజీగా గడుపుతున్నారు రామచంద్రరావు. నిన్న మొన్నటి వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాయకులతో భేటీ, ప్రభుత్వం మీద విమర్శలతో గడిపిన బీజేపీ చీఫ్ ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఇవాటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముందుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు వెళ్లారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండ కార్యకర్తలతో రామచంద్రరావు భేటీ కానున్నారు. సాయంత్రం సూర్యాపేటలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. రేపు కోదాడలో బీజేపీ కార్యకర్తలతో భేటీ కానున్నారు రామచంద్రరావు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై కార్యకర్తలు, నాయకులతో చర్చించనున్నారు. తాను అధ్యక్షుడు మొదటి ఎన్నికలు కావడంతో చాలా ప్రెస్టీజ్ గా తీసుకున్నారు. గాంధీ భవన్ లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఇది పార్టీకి సంబంధించిన సమావేశమని అన్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం మాని పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నాయకులపై ఇటీవలే కొండా మురళి వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపాయి. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. వరంగల్ నేతలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడంతో కొండా మురళి కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కృష్ణా పర్వళ్లు శ్రీశైలం ప్రాజెక్టు నుండి గేట్లు ఓపెన్ చేయడంతో శ్రీశైలానికి క్యూ కట్టారు జనం. దీనికి తోడు వీకెండ్ కూడా కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఘాట్ రోడ్లు జామ్ అయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల కొద్దీ రోడ్లపైనే నిరీక్షించారు. సున్నిపెంట, ఈగలపెంట, పాతాళగంగ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా వారం పాటు ఉచిత స్పర్శ దర్శనాలు రద్దు చేశారు. స్పర్శ దర్శన క్యూ లైన్ లో ఉన్న భక్తులందరికీ కేవలం అలంకార దర్శనమే ఉంటుందని తెలిపారు. మరోవైపు కృష్ణాలో వరద నీరు తగ్గడంతో గేట్లు బంద్ చేశారు. కేవలం ఒక్క గేటు ద్వారానే నీటిని దిగువకు వదులుతున్నారు. త్రిపురకు చెందిన యువతి ఢిల్లీలో అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. 6 రోజులుగా ఆమె కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. చివరికి నగరంలోని యమునా నది ఒడ్డున యువతి మృతదేహం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కూడా గుర్తించారన్నారు పోలీసులు. త్రిపురకు చెందిన స్నేహ దేవనాథ్ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని. జూలై 7వ తేదీన ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్దకు క్యాబ్ లో వెళ్లిన ఆమె అప్పటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. అయినా కూడా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీ ప్రాంతంలో యమునా నది ఒడ్డున స్నేహ మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీఎఫ్ డాక్టర్ సి సువర్ణ, వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ ఎలు సింగ్ మెరా పాల్గొన్నారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. వన మహోత్సవంలో భాగంగా జూలోని ఖాళీ ప్లేసుల్లో మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ తన తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు అధికారులు. ఈ సందర్భంగా ఆఫ్రికాకు చెందిన 2 సంవత్సరాల వయసున్న సర్వల్ క్యాట్లను ఎన్క్లోజర్ లో విడుదల చేసి జూలో ప్రదర్శనకు ఉంచారు. జూలో సర్వల్ క్యాట్లతో కలిపి 195 జంతువులు ఎన్క్లోజర్ లో పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు. జూలో వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు తెలంగాణ పీసీసీఎఫ్ డాక్టర్ సి సువర్ణ.